మీ కృపా ప్రేమ మహాదేశంలో ప్రశస్తమైన మీ సన్నిధానములకు వరింపబడిన గొడవల రక్తానికి ఎంత సృజించబడ తక్కువ ఈ రోజు నా ప్రభావ ప్రత్యేక పల్లెల కోసమే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేమందరం ఏకీభవిస్తున్నాం. ఆమెలో ఉన్న చేయనప్పి ఆమె బలహీనత ఆమె వాపు వేసిన గద్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తి దురాత్మల పేదాత్మ వేసిన లైవ్ అవును కాక ప్రభావం దేవా భయంకరమైన మాంత్రికుల నుంచి నా ప్రభా నా తండ్రి ఏ శ్వాసను విడిపించిన లేడో దేవా మేము నమ్ముతున్నాం ప్రభా. ఆమెలో ఉన్న అపనమ్మకం వేసినాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమెలో ఉన్న భయం అలజడి వేసినాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. In the name of Jesus we command with the power of the Holy Spirit we limit just right now. Use the hand right now in this of Nazareth. Use the shoulder right now in this of Nazareth. Use the head right now in this of Nazareth. దేవా తలలో ఉన్న బలహీనత తండ్రి చేతి భుజంలో ఉన్న బలహీనత చేస్తూ ఉన్నటువంటి బలహీనత నా ప్రభా ఏ స్థానంలో గద్దించి మధ్యలో బంధించమని ఇంతవరకు అనేకులకు మీరు స్వస్థపరిచినట్టు నీ బిడ్డ ఎంత ఆసక్తితో మాత్రమే ప్రతి ఫ్రైడే మీ శరీరం కనికరించండి 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 నానా మా భక్తి మా శక్తి కాదు మీ మహా కనికరం బట్టి మాత్రం మీ దయని బట్టి మీ జాలిని బట్టి మీ కరుణ హస్తం మీ దక్షిణ హస్తం మీ పరిశుద్ధ బాపు తండ్రి దేవా మీ గాయపడిన హస్తం మా తండ్రి మీ బిడ్డ తోడుగా ఉంచి పూర్ణ స్వస్థత మీరు ఇచ్చినారని మేము నమ్ముతున్నాం. నమ్మడానికి ఆ బిడ్డ కూడా నా తండ్రి విశ్వాసాన్ని దయచేయమని మేము నమ్ముతున్న అపనమ్మకం కలగకుండా కృప దయచేయమని ఏకీభవించిన వీళ్ళందరి బట్టి మేము స్థుతిస్తూ దేవ అనేక మంది అన్ని చోట్ల ప్రవాహంలోగా మీ సన్నిధికి మీరు నడిపిస్తుందుకు మేము స్థుతిస్తూ అందరిని బట్టి నా ప్రభా ఆమె భర్త విశ్వనాథ్ నా తన ఇచ్చుగా ఉంటుండగా ఆమె ఇచ్చిన ఇద్దరు పిల్లలు కూడా మీ జ్ఞాపకం ఏ స్థానంలో ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాలం అని తెలుసు. ఒకటే విడచుట అనేది కూడా వస్తుంది. విడచుట తర్వాత చిగురించుట. వసంతకాలం అంటే చిగుర్చుట అంటే ఎప్పుడైతే మనము దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టామో మన జీవితంలో అప్పుడే బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. దేవునికి విరోధమైనవి విడిచిపెట్టకుండా ఉంటే ఆశీర్వాదాలు రావు. అందుకే ఉపవాస ప్రార్థనలో శ్రేష్టమైనది ఏంటి అంటే మనం ఎంతసేపు ఉపవాసం ఉన్నాం, అన్నం తిన్నామా లేదా వీటికంటే మీకు ఇష్టం ఉంటే తినండి లేకపోతే వాటి కంటే మనము దేవునికి విరోధంగా ఏం చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి విరోధంగా చేసినా ఒకటే, దేవుని పిల్లలకు విరోధంగా చేసినా కూడా ఏమాత్రము మనం దేవుని యొక్క పిల్లలు కానీ దేవునికి కానీ ఏది చేసినా కూడా దేవుడు అస్సలు క్షమించాడు, టాలరేట్ చేయడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకించిన ఇశ్రాయేలు జనాంగమే మరి దేవునికి విరోధంగా చేసే దేవుడు క్షమించగా 6 లక్షల కాల్బలం అంతా కూడా అరణ్యంలో నాశనం అయిపోయినారు. వాళ్ళు 6 లక్షల కేవలము యుద్ధ వీరులు మాత్రమే. మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయినారో అన్కౌంటబుల్. వాళ్ళ 2 మాత్రమే కనాను చేరగలిగినారు దేవుని యొక్క రాజ్యం. కారణం ఏంటి? ఆ 2 యథార్థంగా ఉన్నారు. ఆ 2 దేవునికి భయపడినారు. ఆ 2 దేవునికి లోబడినారు. ఆ 2 ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. అక్కడ 10 మందిని కనాను చూసి రమ్మని చెప్పే 10 మంది దేవునికి విరోధంగా ఒక్కడికి వచ్చింది వ్యతిరేకం. ఇదేం బాగుంది ఇదే అవునులే పోయి అని చెప్దాం, ఇక్కడికి వద్దు కానీ అక్కడే బాగుందిలే అనేసి 10 మంది ఒక్కడికి వచ్చే చెడ్డ ఆలోచన 10 మందికి ఇంప్లిమెంట్ చేస్తే 10 మంది వచ్చి అదే చెప్పారు. కానీ ఎందుకో అప్పుడు మళ్ళా మోషే అన్నాడు, అలాగైతే దేవుడు ఎందుకు పంపిస్తారా అక్కడికి పంపడాన్ని? యెహోషువ కాలేబు మేము వెళ్ళి చూస్తాం. వాళ్ళు వెళ్ళినప్పుడు అది ఎంత మంచి ప్రదేశంగా వాళ్ళు కనుగొన్నారు. ఆ ప్రదేశం అంతా దేవునికి మహిమకరంగా. అయితే అక్కడ వాళ్ళు అదంతా చుట్టూ చూసి దేవుని గణపరచడానికి సహకరించడం అంటే రాహాబును మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాహాబు తన పాపంను విడిచిపెట్టిన తర్వాత దేవునికి మహిమకరంగా జీవించాలని ఎప్పుడైతే రాహాబు అనుకుందో అప్పుడు ఆమె జీవితం వసంతమే. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవునికి విరోధమైన శరీర క్రియలన్నీ ఆమె విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్తానుసారంగా దేవుని పిల్లలతో పొత్తు కోరుకున్నాను. లోకపు స్నేహం మానేసింది, దేవుని పిల్లల సహవాసం కోరుకుంది. దేవుని పిల్లల సహవాసం ఎప్పుడు కోరుకుందో ఆమె రక్షించబడింది. ఆమె వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు ఎంతమంది ఆమె ఇంట్లో చేరుతారో ఆమె మాట విని ఆ మాట వినడానికి ఆమె ఎంత దేవుని గురించి తెలియజేస్తుందో. స్వార్థం లేదు రాహాబు. తన ఒక్కదే ఇంట్లో ఉండొచ్చు కదా, చాలా మందికి స్వార్థం ఉంటుంది.
స్వార్థం ద్వారా ఎప్పుడు మనం బ్లెస్సెడ్గా. దానియేలులో 11వ అధ్యాయంలో కూడా చాలా మంది మనం ఇప్పుడు మధ్యాహ్నం వేళ మనం చూసుకున్నాం. కోరేషు, ధైర్యావేషు, దానియేలు చెప్పిన మాట విన్నందుకు వాళ్ళు ఆశీర్వదించమన్నారు. వీళ్ళు చెప్పిన మాట వినక మేమే రాజుల మా ఇష్టానుసారంగా చేస్తామన్నటువంటి వాళ్ళు వంశాలు, ప్రభుత్వాలు నాశనమైపోయాయి. చూడండి 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశం వారికి గాని అతని ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో, అండర్లైన్ చేసుకోండి, దేంతో అంట? వేరుతో. మళ్ళీ చెప్పాలా? అంటే వాళ్ళు బ్రతుకులో ఇంకా రాడు, వేరుతో పెరిగివేయబడతారు. అలాగనే ఇందాక పవన్ చాలా మంది గురించి ప్రేర్ చేశారు. సంఘంలో, ప్రభుత్వంలో, వీధులలో మాకు బలం ఉంది కదా అని చేస్తే కొంతకాలమే వాళ్ళ అరాచకాలు చాలు, తర్వాత వేరుతో దేవుడి గూడులో ఉండకుండా పెరిగి పడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఇంతవరకు ఉన్నాయంటే దేవుని యొక్క కృప. దేవుని వాక్యానుసారంగా అనుసరించినంత మటుకు నీకు బ్లెస్సింగ్స్ అయ్యి. దేవుని కానీ దేవుని పిల్లలు కానీ ఏదైనా మనం కొంచెం నిర్లక్ష్యం చేసినా దానికి పెద్ద పరిహారం ఉంటుంది. ఎలాగో చూడండి, స్వార్థం అనేది అస్సలు ఉండకూడదు. 21వ వచనం 11వ అధ్యాయం, ఇదంతా మీరు చదవండి, చాలా ఉంది. 21వ వచనం, అతనికి బదులుగా నీచుడగు ఒక్కడంట. అక్కడ పేరే ఏం చెప్తున్నారు చెప్పండి? మళ్ళీ చెప్పారా? మళ్ళీ చెప్పారా? మనకు కూడా సంఘాల్లో చాలా మంది దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు వస్తుంటారు. ఒక్కొక్కసారి ఎవరు వస్తారు? నీచులు వస్తారు. నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత ఇయ్యరు, కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత మోసపు మాటలు చేసి అన్ని దేవునికి విరోధంగా సంఘాలు పాడు చేసే వాళ్ళు స్టిల్ నౌ ఉన్నారు. రాజ్యం కానివ్వండి, దేశం కానివ్వండి, పట్టణం కానివ్వండి, మీ కుటుంబంలో కూడా ఇచ్చకపు మాట్లాడే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ యొక్క రాజ్యమును నెమ్మదిగా ఉన్న కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యంను అపహరించడం. అంటే అలాగా ఇచ్చకపు మాటలు చెప్పే అల్లుడు కానివ్వండి, కోడలు కానివ్వండి, ఇంకెవరైనా, లేదా ఆ ఇంటికి వచ్చినటువంటి మీకు అన్నలైతే వదినాలు కానీ ఎవరైనా ఇచ్చకపు మాటలు, లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళు, అంటే మనకి ఏదో మంచి చేసినట్టుగానే మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయం అంతా పాషణ, మంచి ఏం చేయరు, చెడు చేయడానికి ఉంటారు. ఈ రాజు నీచుడు కాబట్టి అతని యొక్క స్వార్థంతో ఏం చేస్తాడంటే 24వ వచనం చదవండి. అతడు సమాధాన క్షేమం గల దేశములకు వచ్చి, చూడండి, సమాధాన క్షేమం, మంచిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పాడు చేసే వాళ్ళంటే వీళ్ళే. వాళ్ళు ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు కానివ్వండి, సంఘ పెద్దలు కానీ, సెక్రటరీ కానీ, పాస్టర్ కానీ, లేదా ఇంట ఒక తల్లి కానీ, ఇంకెవరైనా మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇచ్చకపు మాటలు చెప్పి మీ బ్రతుకులను పాడు చేస్తారని జాగ్రత్త. అందుకని ఇక్కడ తేజగా మన సమాధాన క్షేమం గల దేశంలోకి వచ్చి తన పితరులు కానీ చేయని దానిని చేయును. అండర్లైన్ చేసుకోండి. ప్రవచన మూలకంగా దేవుడు మనతో పితరులు కానీ మన పితరులు అంటే మిషనరీస్, లేదా ఆ సంఘ పెద్దలు. నేను చెప్పాను కదా, సంఘ పెద్ద ఇర్మియా తాత మనవరాలు ఎంత ఇదిగా ఎప్పటి నుంచో పిలుస్తుంది, చాలా ఏళ్ల నుంచి, 15 సంవత్సరాలకు ముందే. మొన్న పోయినానే ఎంత సంతోషపడింది ఆ పాప, సంతోషం చెప్పేవాళ్ళక. ఇంకా అందరి కోసం ప్రే చేసి మళ్ళీ నేను ఆయిల్ అక్కడ ప్రే చేయడం నేను మర్చిపోయినా, వాళ్ళు కూడా మర్చిపోయినా. మళ్ళీ ఆయిల్ అక్క చింత పట్టుకున్నా, ప్రే చేయరా పాప కోసం. వాళ్ళ యొక్క అల్లుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు. ఏమేమో చెప్పి కొంతమంది అవి చెప్పి ఇవి చెప్పి వెళ్ళిపోతుంటారు. నిజంగా అక్కడ ఏదో పని చేస్తున్నాడా లేక దేనికోసమని ప్రార్థన చేపించింది. నేను చెప్పినా కొన్ని బయటకు అన్నాయి, చాలా బాధపడింది. ఇచ్చక మాట్లాడే వాళ్ళు అల్లుళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడు అదే ఎవరు పోలీస్ శాఖ వచ్చింది అన్నారు,
అంటే ఇచ్చక మాటలు చెప్పి 18 పిల్లలపై పాడు చేసి పెళ్లి చేసుకుని వదిలిపెట్టి మళ్ళీ ఇవ్వాలి. అవునా కదా? ఇచ్చకప్ప మాట, వద్దు ఇచ్చకప్ప మాట. వాడు ఏం చేస్తాడంటే స్వార్థం పనికి ఏదనగా అతడు ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి, ఎవరికంట అండర్లైన్ చేసుకోండి, తన వారికి. కొంతమంది నాతో అడుగుతుంటారు, అక్క మీరు వాక్యం పంపిస్తుంటారు, ఎంతమంది వింటుంటారు కదా, ఎందుకు కొంతమంది లైక్ చేయాలంటే వాళ్ళు లైక్ చేసుకుంటారు అన్నాను. అంటే వాళ్ళు చెప్పిన మెసేజ్ లైక్ చేసుకుంటారు, మన మెసేజ్ వినే వరకే వాళ్ళు అక్కడ చేయరు. అదే కదా ఎందుకు ఇలా చేస్తున్న వాళ్ళంటే అంతే, వాళ్ళ స్వార్థం. అది స్వార్థం. మన మెసేజ్లు మాత్రమే మనం లైక్లు చేసుకుంటుంటాం, వేరే వాళ్ళ మెసేజ్లు లైక్ చేయాలి. వాళ్ళు అన్నారు, నువ్వు చెప్పేది కాక ఇంతమందితో చెప్పిస్తున్నావు కదా అంటే అవును. అక్కడ అప్పుడే వాళ్ళ పడతా అనమాట, ఎంతమంది విన్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేది పడుతుంది. ఇంతమంది ప్రార్థనకు వస్తారు, ఇంతమందిలో వింటారు, కనీసం 5 కూడా ఉండవాడ అంటే వాళ్ళు వినలేదు అని నిర్లక్ష్యం. దేవుళ్ళు ఎక్కడ ఉంటారు? వాక్యం వినడం ఎన్నిసార్లు ఇక్కడ వినాలి? యూట్యూబ్లో పని పట్టలేక పెట్టడం లేదు మనం. అక్కడ విన్న తర్వాత అనేక మందికి షేర్ చేయాలి. అలాగే నేను ఎంతోమందికి షేర్ చేస్తాను కాబట్టే నాకు ఈ బ్లెస్సింగ్స్. మనం ఏంటంటే ఎవ్వరికి వాక్యం షేర్ చేయాలి, చేస్తే ఎంతమంది వింటారో. స్వార్థం. స్వార్థం అనేది ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడాడు, గుర్తుపెట్టుకోండి. నేను నా కుటుంబం, మన వాళ్ళకు ఆపద వస్తే ఏమైనా చేస్తాం, మన వాళ్లకు అవసరం లేనప్పుడు వేరే వాళ్ళకి చేయాలంటే చేయలేము. ఎంత ఇదిగా ఇక్కడ తండ్రి అనే దేవుడు తన వారికి అంటే స్వార్థం, ఈ తన వారికి పంచి పెట్టాలని ఆలోచించినటువంటి అంతటా కొంతకాలం ప్రాకారం పట్టుకుని కుట్ర చేసి మళ్ళా అతను గొప్ప సైన్యం సమకూర్చుకొని దక్షిణ దేశ రాజుతో యుద్ధం చేయడం తన బలమును సిద్ధపరిచి తన మనసు రేపుకొను కనుక దక్షిణ దేశ రాజు గొప్ప సైన్యం సమకూర్చి ఆ తర్వాత అంత చాలుంది. ఇక్కడ ఏంటి వదులుకోవాలి మనం? ఇందాకనే పాప ప్రక్షాళన మన టాపిక్. స్వార్థం అనేది భయంకరమైన పాపం, దాన్ని మనం వదులుకోవాలి. ఎవరిదైనా మనది అని మనం ఎప్పుడైతే చేస్తామో అదే మనకు ఆశీర్వాదం. మనం వదులుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ రాజులు కోరేషు, ధైర్యవర్షు, నెబ్కద్నెజర్ బ్లెస్ కావడానికి వాళ్ళు ఏమాత్రం స్వార్థం ఆలోచించలేదు, ఇతరుల క్షేమం ఆలోచించారు. దానియేలు వర్ధిల్లడానికి దానియేలు కుటుంబం కోసం, నలుగురు కోసం కాదు, అనేక మంది ప్రజలు ఇలాగ అయ్యో పరిశుద్ధులకు ఇంత శిక్ష రాబోతుందని 21 రోజు ఏడ్చినాడు. 21 రోజు ప్రార్థన. అంత్య దినాల్లో జరిగేటటువంటి వాటి గురించి దేవా నీ బిడ్డలు కాపాడు అని కన్నీటితో ప్రార్థన చేసినాడు. మన ఉపవాసాలు పెళ్లిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా దేనికోసం? ఇవేనా ఉపవాసాలు అంటే? ఉపవాసంలో ఆత్మీయంగా ఎదగడం కోసం చేయాలి, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడడం కోసం, పరిశుద్ధత కోసం, దైవానికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి. స్వార్థాన్ని నాలో నుంచి తొలగించే ప్రభా. స్వార్థం అనేది ఒక చెడు, వాటన్నిటి మనం విడిచిపెట్టాలి. పాప ప్రక్షాళన అవి విడిస్తేనే మనం చిగురిస్తాం. మామూలుగా లెంజ్ అంటుంటారు. వసంతకాలం అంటే ఆకులు రాల్చిన తర్వాతనే మళ్ళా చిగురు వచ్చేది. ఆకులు అట్టే ఉంటే వస్తాయా? మరి పాపం అట్టే ఉంటే ప్రార్థన ఫలించదు. దావీదు ప్రార్థన కూడా చేశాడు. ఒక రోజు ఉపవాసం ఉన్నాడు. ఒక్కరోజు ప్రార్థన అంటే దావీదు ప్రార్థన అని మనం చెప్తాం. మరి దావీదు ప్రార్థనకు జవాబు వచ్చిందా? చెప్పాలా? వచ్చిందా? రాదు. ఎందుకు? అది అంటాడు, పాపం నా హృదయంలో లక్ష్యం చేసినలా ప్రభువు నా ప్రార్థన వినకపోను గాక. అందుకనే కొడుకు చచ్చిపోయినాడు అన్నా కూడా నేను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టం లేదని పూజిస్తాడు. అదేంటి? కొడుకు బాగలేదంటే ఉపవాసం ఉంది, కన్నీరు చేసినాడు. చచ్చిపోయినాడంటే వెంటనే తింటున్నాడు. అయినా దావీదుకి అర్థమైంది దేవుని ఉద్దేశం ఏందో, వాళ్ళకి అర్థం కాదు. చచ్చిపోయినంటే పాపం పడిన జీవితం మరణం, దేవా అది నిశ్చితం, నేను అవివేకంగా చేసే ప్రార్థన. కొడుకు బతకాలని చేసినాడు. నువ్వు కూడా నీ కొడుకుల కోసం, రక్షణ కోసం చేయి, పరిశుద్ధత కోసం చేయి. అది పాపము మరి బ్రతుకు. అందుకనే ఆ పాపమును దేవుడు తీసేశాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ అది పాపంతో చేసినటువంటి క్రియ తీసేసినాడు. తర్వాత సొలొమోను ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు కూడా. ఈ పాపం అనేది ఎప్పుడైతే ప్రక్షాళన అయిందో దావీదు జీవితం నానాటికి బలాభివృద్ధి అయింది. మన జీవితంలో కూడా పాప ప్రక్షాళనకు, పాపములకు దారి తీసేటివి చాలా చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 15:17 చదవండి.
వాటిని మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి. అవి రాలిపోవాలి మన నుంచి, మనలో ఉండకూడదు. అవి మనం ఒక చెట్టు అయితే కడుపులో పడి మహభూమిలో విడవబడును గాని నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరిచేవి ఇవే. ఇంకా అవి దురాలోచనలు అన్ని చాలానే మీరు తర్వాత చదువుకోండి. నిన్న అపవిత్రం మనమేమనుకున్నా, నేనేం పాపం చేయాలా, వ్యభిచారం, దొంగతనం చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ హృదయం అంతా వాక్యంతో నింపబడితే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తావు. వాక్యంతో నింపబడకపోతే దేవునికి విరోధమైన విధానంలోనే. ఈ సమయమందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవునికి ఇష్టంగా మన బ్రతుకులు ఉన్నాయి ఉంటే ఆశీర్వాదమే, లేదంటే ఆశీర్వాదాలు ఉండవు. ఈరోజు చేసిన దానికి ఈరోజు రాకపోవచ్చు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఉంటుంది. దురాలోచనలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. తర్వాత గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమైనాయి. అవేవనగా చదువు, అవి కూడా మనం విసర్జించాలి. వాటిని మన నుంచి వేరు చేయబడాలి. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించా, నీ ఉద్యోగాన్ని, నీ బలంను, నీ బాలైన పిల్లలు, ఏదైనా ఏది దేవుడి కంటే ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. మనం అనుకుంటే నేను విగ్రహం చేయలేదబ్బా, నేను కొబ్బరికాయ కొడితేనే విగ్రహం కాదు. దేవునికి ఫస్ట్ ప్రయత్నం మనం ఇవ్వాలి, అప్పుడే మన జీవితాల ఆశీర్వాదం. కాముకత్వం ఉంటే మీరు వ్యభిచారం చేయకపోయినా మోహపు తలంపులలో చెడ్డ ఆలోచన వచ్చినా కూడా వ్యభిచారమే. ఆత్మ వ్యభిచారం ఉంది అంటే ఆత్మీయంగా క్షీణించిపోతాం. దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా అది ఆత్మ వ్యభిచారం అవుతుంది. అందుకనే యేసయ్య పేతులను ప్రేమిస్తున్నావా, ప్రేమించే వాళ్ళు గొర్రెలు కాస్తారు, గొర్రెలను మేపుతారు. అనేక గొర్రెలు, మన గొర్రెలే కాదు, మన ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెలు అన్నదంలే కాదు, వేరే వాళ్ళు కాయని మేపాలి. మరి చేస్తున్నావా? ఎవరికి ఎంత సహాయం చేస్తున్నాం? మన సొంతగా మనం ఏం చేస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాలధికులు, సేమ్ అక్కడ కూడా చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెడితే 21:1-5 ఉన్న బ్లెస్సింగ్స్ మనం పొందుకున్నాం. ప్రకటన 21:1-5 తర్వాత చదువుకోండి. ఇవి విడిచిపెట్టాలి. పాప ప్రక్షాళన కావాలి. ఆత్మకు, మనసుకు, శరీరం దగ్గర కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి కూడా. తర్వాత చూడండి, ఇక్కడ 18వ అధ్యాయం కీర్తన 18:24 చదవాలి. కావున యెహోవా నేను నిర్దోషిగా, నువ్వు నిర్దోషిగా ఉండడం దేవుడు చూడాలి. మరి నువ్వు నిర్దోషులుగా ఉన్నావా, దోషులుగా ఉన్నావా? పరిశుద్ధాత్మ అంతరంగం నుంచి నీతో మాట్లాడుతుంటది. నువ్వు చేసింది దోషమే, నువ్వు చేసింది నిర్దోషమే. నిర్దోషిగా, నేను నిర్దోషులుగా ఉండట చూచి తన దృష్టికి కనపడిన నా చేతిలో నిర్దోషం బట్టి నాకేమిచ్చాడు? అండర్లైన్ చేసుకోండి, లైఫ్లో మర్చిపోదు. ఇది నేను ఒకప్పుడు దీన్ని కంటద చేశాను కాబట్టే ఎవరికైనా ఏదైనా చేయాలని తాపత్రయపడతా, ఆత్మపడతా. ఫలానుడు ఏదైనా అడిగినా అంటే ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ అడగకముందే ఇవ్వాలన్న తపన నాకు ఉండదు. అది నిర్దోషితం అంటే ఏమి అలా తర్వాత ఇద్దాంలే, ఈరోజుకి ఇది అదే అనుకుంటే అంతే. ఆ స్వార్థం అనేది ఎప్పుడు ఉండకూడదు. మనం చేతుల నిర్దోషత్వంను దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఈరోజు నిజంగా నేను భోజనాలు పెట్టాలని అంటే ప్రతిసారి ఫస్ట్ టైం నేనే పెడుతుంటా. ఎంత టైర్డ్ అయిపోయినా అయినా కూడా దేవా నాకు శక్తి దయచేయన్నా. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేను. అందరు మాకు చెప్పాలా అన్నమాట. నాకు తోచినంత నేనే, పెద్ద స్టవ్ ఉంది, ఒక 4 కేజీలు ఏమో వండేసిన. దేవుడు వచ్చిన వారికి అందరికీ దేవుడు కృప చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం పని చెయ్యాలని అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తే బాగుండా, వీళ్ళు చేస్తే బాగుండా అంటే అంతే. ఎవరు చేయకపోయినా ప్రభా ఇది నీ పని నేను చేస్తా అంతే.
దేవుడు ఏదో ఒక సొల్యూషన్ మనకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. నేను పొటాటో చేద్దామని నేను చెప్పినాను కూడా, టమాటోలు పొటాటో ఇవి తీసుకురా అని, మునక్కాయలు అన్ని సాంబార్లు తెచ్చినాడు. సాంబార్ తెస్తే మళ్ళీ పప్పు ఉడకబెట్టాలి, ఏంది లేదా అనుకుంది. ఆడ ఒకసారి పంపిస్తే బాలీ పొటాటో అని ఉంది సువర్ణ మనకి. తర్వాత ఎందుకో ట్రీట్ చేసుకున్నా, రాజు దగ్గర తెమ్మంటే వాడు సువర్ణ దగ్గర వినాడు. మళ్ళీ ఒకసారి పంపిద్దామని సుజాతను పంపిస్తే ఫ్రెష్ పొటాటో. ఈరోజు అందరూ ఇష్టపడినారు, అంత టేస్ట్గా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే నాకు ఏదైతే వస్తుందో ఆలోచన అట్లనే వెళ్ళిపోతుంటానే. దేవుడు మనకి ఎప్పుడైతే మనం శుద్ధ హృదయంతో ఫలాంది చేసి పెట్టాలి పిల్లలకు, వీళ్ళు నా పిల్లలు అని మనం అనుకున్నప్పుడు మార్గం దేవుడు సరళం చేస్తాడు. దయగల వారి ఎడల దేవుడు ఏం చూపిస్తాడట? అంతే, దయగల వారి ఎడల దయ చూపించుదు. తర్వాత యథార్థంగా, నేను ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ముఖంగా మాట్లాడతాను, ఏం దాచుకోను. ఈరోజు ఎన్నిసార్లు 10 సార్లు ఫోన్ చేసింది అఖిల్కి, అసలు లిఫ్ట్ చేయాలి. ఎందుకు లిఫ్ట్ చేయాలని హైమందికి చెప్పినాను. అంటే తినకూడదు అనుకున్నాడా ఏమన్నా, భోజనం అన్నా, అలిగినాడా అన్నా. నేను చేస్తలే టీచర్ అంటే ఆమె చేసిందే లేదు, మరి నాకు రెస్పాన్స్ చెప్పాలి. సరే నేను వదిలేసాను. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నా ఉద్దేశం ఏంటంటే ప్రేయర్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తినాలి అన్నది నా ఉద్దేశం. వాళ్ళు ఒక్కరు తినకుండా కూడా అది ఏదో ఒక విధంగా అయిపోయేంత వరకు దాన్ని ఎవరికో చేస్తూనే ఉంటారు. అది ఎందుకు అంటే దాన్ని యథార్థత అంటారు. ఏమంటారు దాన్ని? అది ఎందుకు 10 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేరు అంటే, అట్లా చెప్పకుంటే, అట్లా చెప్తే అఖిల్ బాధపడతాను నాకు తెలుసు, వాళ్ళ అక్క బాధపడతాను నాకు తెలుసు. అట్లా వీళ్ళకి చెప్పకుండా నేను మనిద్దరు మనీ ఎంత గర్వం చూడు, అఖిల్కు 10 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది ఏంటది? యథార్థం కాదు, యథార్థం కాదు. అవతల వాళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదో అని నాకు అవసరం లేదు, కానీ ఎందుకు నేనేమో మంచి విషయంలో నేను చేస్తున్నా. పైగా వీలైతే దేవుని చిత్తమైతే మా చెల్లికి పంపిద్దాము అని ఒక ఆశ. పొద్దున పోతానని ఆమె కర్నూలుకు, మధ్యాహ్నం పంపిద్దాంలే అని అనుకున్నా. వాడు నిన్న బొమ్మంటే నిన్న పోతాను పాప ఎంత బెడ్ చేసినాడు సంజీవ, వద్దులేమ్మా అక్క ఇంటికి పోతానని చెప్పింది, కావాలంటే రేపు పోదులే అని చెప్పి. కానీ పంపలే, నేను పంపపోయినా నాకేం బాగలేదు. ఎందుకంటే సొంత వాళ్ళైనా ఎవరైనా ఒకటే. హల్లెలూయా హల్లెలూయా. ఈ దావీదు ఇలాగే చేస్తాడు. తన సొంత వాళ్ళైనా ఎవరైనా యథార్థవంతుల ఎడల ఆయన కూడా ఏముంటాడంట? అంతే. దయగల వారి ఎడల ఆయన ఏం చేస్తాడు? దయ చూపించుదు. సద్భావం గల, వీడు అన్ని ఉన్నాయి. ఒకటి దయ, ఒకటి యథార్థత, రెండోది సద్భావం గల వారి ఎడల ఆయన కూడా సద్భావంగా ఉంటాడు. తర్వాత ఇక్కడ ఇవి విడిచిపెట్టాల, మూర్ఖుల ఎడల ఆయన కూడా ఏమంటాడంట? వికటంట. అంటే ఇవి విసర్జించాలి మనం. ఇవి పాప ప్రక్షాళన, మూర్ఖ ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. అపవాది మూర్ఖుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, మనసు మార్చుకోలేదు. మనసు మార్చుకోవడానికి దానికి సమయం ఇచ్చింది, కానీ అది మనసు మార్చుకోలేదు. యజబేల్ ఆత్మ, లూసిఫర్ యొక్క ఆత్మ. మారు మనసు రాలేదు. సమయం ఇచ్చినా కూడా ఒకసారి దేవుడు అక్కడి నుంచి తోసేశాడు. తర్వాత పరలోకంలోకి అప్పుడప్పుడు వచ్చేటట్టు అవకాశం ఇచ్చాడు దానికి, కానీ అది దాన్ని మిస్యూజ్ చేసుకుంది. అందుకని ఏకంగా దేవుని సన్నిధికి రాకుండా, పరలోకానికి రాకుండా దాన్ని తోసేసి ఆకాశ మండలం వరకే దాన్ని బతుకు. నరకము ఆకాశ మండలం అంతేగా. భూమి మీద తోయబడింది కాబట్టి మీకు శ్రమ అనేది వాక్యం. కారణం దేవునికి విధేయత చూపలేదు కాబట్టి. మూర్ఖ ప్రవర్తన, మూర్ఖుల ఎడల దేవుడు కూడా ఏం చేస్తాడా? అది దానికి తేట చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? మూర్ఖులు. ఎవరు మూర్ఖులు ఇక్కడ? కింగ్ సౌలు చేసిన మేలుకు విశ్వాసఘాతకుడై ఎన్నిసార్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నావు? నేను నీకు మేలు చేయడానికే కదా, ఇంత చేస్తే నువ్వు మళ్ళా నాకు కీడు చేయాలనుకుంటున్నావు అన్న వినలేదు. అందుకనే ఏమైపోయినాడు? మూర్ఖ ప్రవర్తన వాడిని నాశనం చేసేసింది. శ్రమ పడు వారిని నువ్వేం చేస్తావు? శ్రమ అంటే ఏ శ్రమ? పాపం వలన కూడా శ్రమలు వస్తాయి. దేవునికి విరోధంగా చేసిన క్రియల ద్వారా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు కూర్చుంటే నేస్తే మనకు మనసు ప్రశాంతంగా ఉండదు. కానీ ఏ కారణం లేకుండా శ్రమలు వస్తే అవి మనకు ఆశీర్వాదం. యోగు ఏ నేరం చేయకపోయినా శ్రమ వచ్చిందా? వచ్చింది. యోసేపు ఏ నేరం చేయకపోయినా శ్రమ వచ్చిందా? బ్లెస్సెడ్ అయిపోయింది. యోసేపు పాప ప్రక్షాళన, పరిశుద్ధంగా ఉన్నాడు.
దేవునికి విరోధమైనవన్నీ వదిలేసుకున్నాడు. యోబు దేవునికి విరోధమైనవన్నీ వదిలేసుకొని దేవునికి యథార్థత అంటే ఇష్టం, దయ అంటే ఇష్టం, తర్వాత సద్భావం అంటే ఇష్టం. అలాగనే దేవునికి ఇష్టమైన గుణాలు యోబులో ఉన్నందుకు యోబు బహుగా చిగిరించినాడు. ఆ శ్రమల్లో అయిపోయిన తర్వాత 200 ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా తప్పును మనలో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే విడిచి పడేస్తామో, కట్ చేస్తామో వెంటనే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కొన్ని కొమ్మలు నేను కట్ చేస్తా. ఆ కట్ చేసిన ఒక కొమ్మకు 4 కొమ్మలు వస్తాయి. కాబట్టి దేవునికి విరోధమైన ఒక్కటి మనం విడిస్తే దేవుడు 400 బ్లెస్సింగ్స్ మనకి ఇస్తాడు. దేవునికి విరోధమైనవి ఏవి మనలో ఉండకూడదు. ఇంకా గర్విష్ఠులకు విరోధివై వారిని ఏం చేస్తామంట? అణచివేయదు. ఎందుకమ్మా మాకు అపజయం, ఎందుకు ఉద్యోగం రాలా, ఎందుకు పిల్లలు పుట్టలా, ఎందుకు పెళ్లి కావాలో, ఎందుకు ఇల్లు కొట్టబడలో, ఎందుకు పంట పండలో, ఎందుకు పంటకు నష్టం వచ్చింది, అది ఇది ఏమేమంటాం? ఎప్పుడో నువ్వు చేసిన దానికి ఇది ప్రక్షాళన. పాప ప్రక్షాళన జరగలే, అది వదిలిపెట్టలా. కాబట్టి ఆ పాపం ఏం చేస్తుంది? ఈ నష్టం తీసుకొచ్చింది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడు? గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేయాలంటే ఇందాక దానియేలు 11వ అధ్యాయంలో ఆ రాజు అంతా గర్విష్ఠుడే. రాజు అయ్యాను కదా అని ఇష్టం వచ్చాడ తన వారికి సాయం చేసినాడు, వేరే వాళ్ళని చేయలేదు, తన వాళ్ళకు మాత్రమే చేసినాడు. అందుకనే తర్వాత ఏమంటాడు? నా దీపం వెలిగించి వాడవు నీవే, నా దేవుడివైన యెహోవా ఏం చేస్తాడ? దేవుని పిల్లలకు చీకటిని వెలుగుగా ఎప్పుడు చేస్తాడంటే మనలో ఉన్న చీకటి కిరాలన్నీ పోతే వెలుగు ఆటోమేటిక్గా వస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే చీకటి పో ఉందామా? ఎవరన్నా పోనే అవునా అవసరంలే. మనం చేయవలసింది స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ అంటే దాంట్లో కరెంట్ ఉంది, దాన్ని ఆన్ చేసుకునే బాధ్యత మనది. మనం కూర్చొని ఉపవాసం ఉండి గోడకు తలగొట్టుకొని ప్రభా నాకు వెలుగు కావాలా, వెలుగు అంటే వస్తుంది. నువ్వు లేచి వెలుగు అక్కడ ఉంది, స్విచ్ ఆన్ చేయి. లేచి వాక్యం చదువు, లేచి ధ్యానం చేయి, లేచి వాక్యం దేవుని సన్నిధిలోకి రా. దేవుని సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా మనం చేసి దేవా నాకు విజయమీ ప్రభా, దేవ నాకు నెమ్మది ప్రభా, దేవ నాకు ఆరోగ్యమే ప్రభా, దేవ నాకు సమృద్ధిని ప్రభా. ఎక్కడి నుంచి వస్తుంది సమృద్ధి? యెషయా 60:1-2 వచ్చిన ఈ ఉపవాస దినాల్లో మనమన్నీ శుద్ధి చేసుకోవాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు ప్రత్యేకంగా చెప్పలు చెప్తున్నాడు. నీకు వెలుగు వచ్చింది, కానీ నువ్వేం చేయాలి? లెమ్ము. అది లేవాలి, వెంటనే దేవుని సన్నిధికి పోవాలి. అయ్యో మైక్ వినపడుతుంది, స్టార్ట్ అయింది ప్రేయర్, పోవాలి. అదే పరీక్షలకైతే పోతావు కదా, పెళ్ళికొట్టే లోపల ముందరిని అర్థం అనుకుంటాం. పెళ్ళిళ్ళకు ఆడంగా పెళ్లి జరిగేది 2 గంటల కంటే ఈడనే ముందే పోయి ఉంటాం. వాటికంటే దేవునికి మనం ఎప్పుడైతే సమయం ఇస్తామో అప్పుడు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా దీపము వెలిగించువాడో నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయు. ఎందుకు చీకటి నాకు వెలుగుగా అవుతుందంటే నేను లేచి తేజరిస్తున్నా, లేచి దేవుని పని. ఎవరో వస్తారా, ఎవరో చేస్తారో, నేను 8 గంటల వరకు అనుకున్నాను అనుకో, పని అవుతుందా? కాదు. దేవుని పని చేయాలన్నప్పుడు అలర్ట్గా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. తర్వాత నీ సహాయం వల్ల నేను సైన్యం ఏం చేస్తున్నా? వీళ్ళకు జయడాలా, వీళ్ళకంతా అంచివేసినాడు దేవుడు. దానియేలు 11వ అధ్యాయంలో వాళ్ళకంతా అపజయం వచ్చింది, వాళ్ళని అంచివేశాడు దేవుడు. కారణం వాళ్ళు ఎవరికి మేలు చేయలేదు, హెల్ప్ చేయలేదు. అందుకనే నీ సహాయం వల్ల నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటును. దేవుడి యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలం. దేవుడి వాక్కు నిర్మలం. యెహోవా శరణ చుచ్చు వారికి అందరికీ ఆయన ఎలా ఉంటాడన్నా? కేడము. ఇక్కడ దానియేలు శరణ చుచ్చినాడు కాబట్టి దానియేలుకు కేడము కాబట్టి సింహం బోన్ నుంచి కాపాడినాడు. దానియేలు ఉపవాస ప్రార్థన విని అనేకులను దేవుడు కాపాడుతున్నాడు. పరిశుద్ధి ఇప్పుడు అంత్య దినాల్లో అనేక మంది దైవజనులు చెప్తారని ముందే దర్శనం దానియేలు. అది అంత్యకాలంలో జరుగుతుంది. వాళ్ళు ఎవరో అప్పుడు ఎప్పుడో అంత్యకాలంలో జరిగే వాళ్ళ కోసం నాకేంటో మనం అనుకుంటాం. దానియేలు అలా అనుకోలేదు. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు పరిశుద్ధుల కోసం, ఆయన కోసం కాదు. నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? దేవుడు లెక్క అడుగుతావు. నా ఉపవాసం ఏంటి? దేవుడు లెక్క అడుగుతావు. నా ఉపవాసం ప్రతి ఉపవాస ప్రార్థన దేవుడు జయమిచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం నేను ఉన్నప్పుడు. ఆయనకి ఇష్టం లేని ఉపవాసం ఉంటే ఏదది వర్కౌట్ కాదు.
దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఉండాలి. తర్వాత 18వ అధ్యాయం చాలా బాగుంది, మీరు దాంతో చదువుకోండి. కీర్తన 18:20 చదవండి. 18:20. నా నీతిని బట్టి యెహోవా నాకు నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మని అది నీతిగా ఎంచబడి. నమ్మకం అంతే, నమ్మకం. నమ్మటని వాళ్ళైతే నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పాను. నమ్మకం అంటే నేనేమనుకున్నాం, కలర్ రైస్ చేయాలి, పొటాటో చేయాలి, పెరుగు పచ్చడి చేయాలి, పెరుగన్నం చేయాలి అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే కూరగాయలు ఏంటి, సాంబార్. మరి సాంబార్ చేయాలా, ఏం చేయాలి అర్థం కాల. కానీ నా ప్రాంతం వింటున్నావు దేవా అనుకున్నా. అనుకోని నేను పంపిస్తే పొటాటో తెమ్మంటే వాళ్ళు స్వర్ణమ్మకది బాగలేవో పొటాటో అన్నారు. ఇంకా బాగలేవంటలే అని నేను సాంబార్ పెట్టాలనుకున్నాను. మరొకసారి ట్రై చేద్దామని చేస్తే దేవుడు చూడండి ఎంత ఫ్రెష్ తింటలా పొటాటో మంచివి. దేవుడు చిన్న చిన్న వాటిలోనే దేవుడు నెరవేరిస్తే ఇంకా ఎంత వాటిలో నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం. నా నిర్దోషం బట్టి, నిర్దోషం ఏది నేను అనుకుంటానో అది ఖచ్చితంగా. కొన్నిసార్లు నేను అరటి పండ్ల కోసం పంపిస్తే ఆ బాబా లేవంటున్నాను. ప్రభా పండు కూడా ఇవ్వాలి, కేక్ చేయలేకపోయినా నేను చేతగాక అనుకున్నా. పోతే ఉన్నాయి పండు, అరటి పండు దేనికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా నిర్దోషంని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను. నేను భక్తిహీనుడై నా దేవుని విడిచిన వాడను కాదు. ఈ రాత్రి కాల సమయంలో భక్తిహీనత వద్దు. భక్తిహీనత విడిచి, ఇక్కడ ఏమంది, భక్తిహీనుడనై దేవుని విడిచిన వాళ్ళు కాదు. దేవుని విడవద్దు, దేవుని వాక్యం విడవద్దు, దేవుని సహవాసం విడవద్దు, దేవుని కష్టపడాలి. నువ్వు విడవలసింది ఏంటి అంటే నీ పనుల యొక్క ఇది విడిచిపెట్టేసాయి. దేవుడు పిలుస్తున్నాడు కదా, వచ్చేసాయి. పనులు ఎన్నెన్నో ఉన్నాయి, నీ స్వార్థం విడిచేసాయి. నీ కుటుంబం గురించి ఆసక్తి అది కాదు, దేవుని పట్ల ఆసక్తి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో బక్కుగా దేవుడు దానియేలును ఆశీర్వదించిన దేవుడు వర్ధిల్ల చేశాడు. వృద్ధాప్యం వరకు వర్ధిల్లాడు దానియేలు. దావీదు కూడా వృద్ధాప్యం వరకు దేవుడు ఆశీర్వదించినాడు. ఆ రెండు చోట్లనే దేవుడికి విరోధంగా చేసి కొంత బాధను తెచ్చుకున్నాడు దావీదు. ఇంకెప్పుడు చేయలేదు. యోబు ఎంత బ్లెస్సాడు, యోసేపు ఎంత బ్లెస్సాడు. ఒకసారి చెరసాల పైన, ఆ తర్వాత మళ్ళా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము విడిచిపెట్టేశాడు యోసేపు. పాపంను విడిచిపెట్టి అక్కడ నుంచి వెళ్ళాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే బ్లెస్సింగ్స్ వచ్చాయి. కాబట్టి మనం విడవలసిన వాటిని మనం విడిచేద్దాం. మత్తయి 15:17 మరొకసారి చెప్తున్నా. తర్వాత గలతీ 5:19, ఎఫెసీ 5వ అధ్యాయంలో కూడా సరసోక్తులైన భూతులైన మీ వెంట రానియద్దు. తర్వాత 4:12 నిష్ఫలమైన అంధకార క్రియల పాలివాడ ఉండకరి. కొలస్సలైంది, రోమాలో కూడా కొన్ని విడిచిపెట్టేవి ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి దేవునికి పరిశుద్ధంగా మనం పిరికి వారంగా ఉండద్దు. ఎప్పుడైనా దేవుని నామాన్ని గణపతి. దేవుడు ఈ లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు చేసిన ప్రతి నీకు ధ్యానం నా ప్రభావ నేను నీకు చేసి సాక్షిగా కనిపించినటువంటి ఆ కనబడిని స్తోత్రం నా ప్రభావ. మేమేమి ఏదైతే చేయలేము కానీ నీ చిత్తమే ప్రతి ఒక్కటిని మీరు జరిగింప చేయగలరు ప్రభావ. నీకే స్తోత్రం. నమ్మవారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు ప్రభావ. మేము సమస్తము ప్రభావ మరి మేము నమ్మే ఏది విశ్వాసం కలపడగా ఈ లోకంలో జీవించడానికి మీకు దయచేయండి. మేము యథార్థత కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన తండ్రి, విశ్వాసం అనే నావల నా తండ్రి మేము నడుస్తుండగా నా తండ్రి మేము అటు ఇటు తొలగక నా ప్రభ మరి నీకు మార్గంలోనే మాకు విశాలత కలగజేసే దేవుడు అయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభా. విన్న వాక్యం మా హృదయంలో ఉంచుకుని నాయన మేము నూరంతలుగా పదంతలుగా ఫలించడానికి మీకు దయచేయండి. ఆవర్తన మేము శరీరానుసారంగా నా తండ్రి ఉండక నాయన ఆత్మఫలములతో ఫలించే వారు ఆత్మీయమైన జీవితం జీవించగలుగుతారు మాకు అనుగ్రహించండి. బలహీనమైన మమ్మల్ని బలపరచుకుంటాను నీ రక్తం చేత శుద్ధి చేసి సడల మోకాలు నా తండ్రి ప్రభ మీరు బలపరిచే దేవుడు నాయన. నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మేమైతే
ఎలాంటి హృదయంతో నీ యొక్క వాక్యం వింటున్నామా, మా హృదయంలో ఏముందో నా తండ్రి మీరు చూసే తండ్రి అయ్యా. మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవానికి స్తోత్రం. మా హృదయమైన సింహాసనంలో మీరు ఆశీనుడమైన ఆయన, నీకు మహిమకరమైన జీవితాలు మేము జీవిస్తుండే నీ గురించి సాక్ష్యం ఇస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్న తండ్రి నీ సన్నిధానంలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు నీకే స్తోత్రం. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు నా తండ్రి నీ వాక్యము చేత ఆయత్తపరచండి, నీ వాక్యం చేత ధైర్యపరచండి, నీ వాక్యము చేత నడిపించండి ప్రభా. అవును ప్రభా, నీ వాక్యము చేత సరిచేసిన తండ్రి నడిపింపచేయండి అయ్యా. నీకు వందనాలు. మహిమగల మా రాజ్యానికి స్తుతులు స్తోత్రం తండ్రి. మా తల్లిగా మా తండ్రిగా మా ఆదరణకర్తగా ఉంటూ మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రం. నీ రెక్కల చాటున మమ్మల్ని దాచిన దేవానికి వందనాలు. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడని విశ్రమించేవాడని సెలవిచ్చావు ప్రభా. ఈ నీడలో నా తన నీ కాపుదలలో మేము జీవించడానికి కృప దయచేసి అవును తండ్రి ప్రభా. బుద్ధిగా సమ్మల వరకు నేను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నా తండ్రి ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా నా తండ్రి మాలో ఉన్నటువంటి స్వార్థమును తీసివేసిన ఆయన నా తండ్రి మేము భారభరితమైన ఆత్మతో నన్ను ప్రార్థించడానికి నీ కృప మాకు దయచేయమని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నేను అతను నీ ఆత్మను తోడుగా ఉంచి నీ ఆత్మ నడిపింపు నుంచి నా ప్రభా అనేకమైన మేలు పొందడానికి నీ కృప దయచేయమని మా ప్రభుత్వ ప్రిరక్షకుడు నజరేయుడు యేసు నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్.